ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రధాన నగరాలు పట్టణాల్లో భద్రతా చర్యలను కూడా పెంచారనమాట. జిల్లాల ఎస్పీలకు భద్రతా తనిఖీలు కఠినతరం చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం తదితర నగరాల్లో భద్రతను బలోపేతం చేశారనమాట. ముఖ్యంగా తిరుపతిలో కూడా పోలీసులు అధికారులు తనిఖీలు కఠినతరం చేశారు. తిరుమల కొండపైకి ఎవరైనా వెళ్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి అక్కడ ఆలయానికి వెళుతున్న వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తిరుమలకు దాదాపుగా ఒక రోజులో 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ పెద్ద మొత్తంలో జనాలు నివసిస్తూ ఉంటారు. కేవలం ఇది తిరుపతికి సంబంధించి కాదు, తిరుపతి కొండపైనే దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది ఆ రోజు స్టే చేస్తూ ఉంటారు అనమాట. ఏదైతే అలిపిరి ఉందో అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండపైకి వెళ్ళే వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాలకు సంబంధించి కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఎలాంటి భద్రతా లోపాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులను కూడా వాళ్ళ యొక్క వస్తువులు కూడా బ్యాగ్స్ కూడా అన్నింటినీ తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రముఖ ఆలయ వ్యవహారాలను నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కూడా భద్రతా పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అయితే తెలంగాణలో అయితే మనం చూస్తాం సెక్రటేరియట్ ప్రాంతం కానీ, అలాగే రాజీవ్ గాంధీ విమానాశ్రయం, చార్మినార్, మెట్రో స్టేషన్స్, ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో, వీళ్ళతో పాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ప్రతి ఒక్కటి దగ్గర కూడాను పోలీసులు హై అలర్ట్ను ప్రకటించారు. అంటే ఏదైనా అనుమానం వస్తే కనుక 100కు డయల్ చేయండి. అనుమానిత కదలికలు ఎవరున్నా సరే, కొంతమంది వ్యక్తులు సస్పెక్టెడ్గా కనిపించినా, దీంతోపాటు కొన్ని వస్తువులు అనుమానంగా ఉన్నా సరే, అంటే నిజంగా అక్కడ ఏం లేకపోయినా సరే ఉన్నాయని చెప్పాలా అవసరం లేదు, ఇట్లా కాకుండా నిజంగానే మీకు డౌట్ఫుల్గా ఉంటే కనుక డెఫినెట్లీ 100కి డయల్ చేయండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా కొంతమేర వీళ్ళంతా భద్రతను, అలాగే కొంతమంది జాగ్రత్తలు పాటించాలి. మరోపక్క ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బైపోల్ ఎన్నికలు జరుగుతుంది. అంటే ఏదైతే ఓటింగ్ కేంద్రాలు ఉన్నాయో, పోలింగ్ బూత్లు ఉన్నాయో, ఈ బూతులన్నిటికీ సంబంధించి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనాలను గుమిగూడే పరిస్థితి లేదు. ఏదైతే పోలింగ్ స్టేషన్ల దగ్గర మాత్రమే క్యూ లైన్లో ఉండనిస్తున్నారు, రోడ్ల పైన కానీ ఎక్కడా కానీ 4-5 నుంచి మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో హై అలర్ట్. ఎందుకంటే ఢిల్లీలో ఒక భారీ పేలుడు కేవలం ఎర్రకోట సమీపంలో 100 నుంచి 200 మీటర్ల సమీపంలోని ఎర్రకోటకు ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది పౌరులు చనిపోయారు. వీళ్ళతో పాటు క్షతగాత్రులు 10ల సంఖ్యలో అనేది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా సరే అనుమానిత కదలికలు ఎవరైనా జరిగితే కనుక, మీకు కనిపిస్తే కనుక వాళ్ళని కానీ, అలాగే అనుమానిత వస్తువులు ఏమైనా సరే వెంటనే 100కి డయల్ చేయండి.